కీర్తన సంఖ్య 90. ఈ కీర్తనలో 17 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తన రచించింది మోషే. బహుశా తన చివరి దినాల్లో రచించి ఉండొచ్చు. ఈ కీర్తనలు 2 భాగాలుగా చేయడం జరిగింది. మొదటి భాగం మొదటి 11 వచనాలు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా, తిరిగి రెండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి. రాత్రి అందలి ఒక జాము వలెనున్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారను. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములను నీవు గడిపితివి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకుందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించిపోవును, మేము ఎగిరిపోదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలుసును? నీకు చెందవలసిన భయం కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. ఈ భాగానికి పెట్టిన పేరు తిరుగుబాటు చేయటం ద్వారా ఇశ్రాయేలీయులు యెహోవా కోపాగ్ని రేకెత్తించారు. మోషే 40 రాత్రింబవళ్ళు 2 సార్లు దేవుని సన్నిధిలో సీనాయి పర్వతం మీద గడపడం అనేది మనకు తెలుసు, వాక్యంలో రాయబడింది. దేవునికి చాలా దగ్గరగా ఉండి దేవుని పరిశుద్ధతను, దేవుని నీతిని, దేవుని పవిత్రతను చాలా స్పష్టంగా చూశాడు. అంత మాత్రం కాకుండా ఇశ్రాయేలీయుల 40 సంవత్సరాల యాత్రా జీవితంలో వారి పాపమును కానివ్వండి, వారి తిరుగుబాటును కానివ్వండి, వారు దేవునికి వ్యతిరేకంగా చేసిన ప్రతి విధమైనటువంటి కార్యాలన్నీ కూడా చూశాడు. దేవుడు ఆ సిచ్యువేషన్లో ఎలా స్పందించాడో అవన్నీ కూడా మోషే చూశాడు. అందుకనే కాబోలు మోషే అంటున్నాడు 3వ వచనం, నువ్వు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని చెప్తున్నావు. 6వ వచనం, పొద్దున అది మొలచి చిగురించును, సాయంకాలం అది కోయబడి వాడబారను. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములను నీవు గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలం జరుపుకుందాము. అందుకనే మోషే రాశాడు. ఏమని రాశాడంటే, దేవుని పరిశుద్ధత ఇలా ఉంటుంది, దేవునికి తిరుగుబాటు చేసి పాపం చేస్తే ఇలా ఉంటుంది, జాగ్రత్త పడండి అని మనకు దేవుని సందేశాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించిపోను. ఈ మాటలు మనం గుర్తుపెట్టుకోవాలండి. ఈ మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. తర్వాత భాగం 12 నుంచి 17 వరకు. మాకు జ్ఞానం హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. యెహోవా, తిరుగుము, ఎంత మట్టుకు తిరగకుందుము. నీ సేవకులను చూసి సంతాపపడము. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములను నీవు ఉత్సహించి సంతోషించదము. నీవు మమ్మల్ని శ్రమపరిచిన కొలది, మేము కీడును అనుభవించినకు ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యము కనపరచుము. వారి కుమారులకు నీ ప్రభావం చూపించుము. మా దేవుడని యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. ఎంత అద్భుతంగా రాశాడండి. మోషే అంటున్నాడు, జ్ఞాన హృదయం మాకు దయచేయండి అయ్యా. నీ పరిశుద్ధతలో మేము తిరుగుబాటు చేయకుండా ఒక్కొక్క రోజు జీవించడాన్ని మాకు నేర్పించు. దినములు లెక్కించుటకు నేర్పించమంటున్నాడు. సంవత్సరాలు లెక్కించడం కాదు. నీ సేవకులకు నీ కార్యము కనపరచుము. 16వ వచనం. 17వ వచనం, మా దేవుడని యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక. దేవుని సన్నిధిని కోరుకుంటున్నాడు, దేవుని ప్రసన్నతను కోరుకుంటున్నాడు. ఈ మోషే అన్నాడు నిర్గమకాండం 33 అధ్యాయం, నువ్వు కనుక రాకపోతే మేము ముందుకు పోవడానికి ఇష్టపడట్లేదంటాడు.
నువ్వు మాతో రావాల్సిందే. మా చేతి పనిని మాకు స్థిరపరచము, మా చేతి పనిని మాకు స్థిరపరచము. ఈ భాగానికి పెట్టిన పేరు యెహోవా సన్నిధిలో నివసించడానికి జ్ఞానం ప్రసాదించమని చేసిన ప్రార్థన. యెహోవా సన్నిధిలో నివసించడానికై జ్ఞానము ప్రసాదించమని చేసిన ప్రార్థన. ఇదే పేరు ఈ కీర్తనకు శీర్షికగా కూడా పెట్టడం జరిగింది. మనం కూడా ఇటువంటి ప్రార్థన చేయాలి. తండ్రి అయిన దేవుడు నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.